జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ సుబ్బలక్ష్మి. దేశం కోసం, ధర్మం కోసం. ఈ రోజు అసలు సెక్యులరిజం అంటే ఏంటో మీకు తెలియచేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సెక్యులరిజం అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళ కోసమే సెక్యులరిజం అంటే అన్ని మతాలు సమానమని అన్నిటిలోకి వెళ్ళేవాడే సెక్యులరు. అంటే ఒక ధర్మం పట్ల ఒక తాడి మీద నడిచేవాడు కాకుండా అడ్డదారుల్లో వెళ్ళేవాడు. అన్నీ నావే, అన్ని సమానమే అనే అడ్డగాడిని సెక్యులర్లు అంటారు. కట్టర్ హిందూ అంటే ఏంటి? మన ధర్మం పట్ల, మన దేశం పట్ల బాధ్యతగా, ప్రేమగా, భక్తితో కలిగి మన ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళని కట్టర్ హిందూ అంటారు. అన్ని మతాలు సమానం అనేవాడిని సెక్యులరు అంటారు. ఈ సెక్యులర్లు ఏం చేస్తూ ఉంటారంటే, క్రైస్తవుడు పిలిస్తే వాడు చర్చిలోకి వెళ్ళి చర్చిల్లో పెట్టిన కేకుల్ని బోకులై తినేస్తాడు. మసీదులోకి వెళ్ళిపోయి అలాలు చేసి పెట్టేస్తే వాడు తినేస్తాడు. నేను గొప్పోడిని, నేను అందరిని గౌరవిస్తానంటాడు. కానీ అదే ఒక క్రైస్తవుడు హిందూ దేవాలయానికి వస్తాడా? రాడు. అదే ముస్లిము ఒక హిందూ దేవాలయానికి వస్తాడా? రాడు. వీడి మట్టికి నేను అన్నీ సమానమని నేను భావిస్తున్నాను, అన్ని మతాలు సమానమని ఈ అడ్డగాడిద మాత్రమే అనుకుంటాడు. కాబట్టి ఇలాంటి అడ్డగాడిదలు నేను చెప్పేది ఏమిటంటే, సెక్యులర్లకి ఒరే బాబు అన్ని మతాలు సమానం అని చెప్పినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే సాయిబాబా. సబ్కా మాలిక్ కేకి అన్నాడు. మరి అలాంటిదప్పుడు మరి సబ్కా మాలిక్ కేకి అన్నాడు కదా, అన్ని మతాలు సమానం అన్నాడు కదా, మరి అన్ని మతాలు సమానం అన్న ఆ వ్యక్తిని ఒక క్రిస్టియన్ ఎందుకు పూజించడు, ఒక ముస్లిం ఎందుకు పూజించడు? ఆలోచించండి. హిందువులు మాత్రమే పూజిస్తారు. ఇది సెక్యులరిజం. తర్వాత మరలా అదే సాయిబాబా మరి అన్ని మతాలు సమానం అని చెప్పిన మరి సాయిబాబా మరి 5 పూట్ల నమాజ్ ఎందుకు చేశాడు? మరి శివుడికి పూజ ఎందుకు చేయలేదు? ఒకసారి ఆలోచించండి. మరి అన్ని మతాలు సమానం ఎందుకు అవుతాయి? ఊళ్ళో పంది, గుళ్ళో నంది ఒకటి కాదు కదా, తల్లి పెళ్ళం ఒకటి కాదు కదా, కుక్క నక్క ఒకటి కాదు కదా. మరి అలాంటిదప్పుడు అన్ని మతాలు సమానం ఎందుకు అవుతాయి? ఓన్లీ హిందువుల్ని ఐక్యత లేకుండా కులాలుగా విభజించి ఐక్యతను కూల్చేసి వాళ్ళ స్వభావాల కోసం, వాళ్ళ సొంత స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయంగా ఎదగడం కోసం అప్పుడు 75 సంవత్సరాలు మనల్ని పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అర్థమై ఉంటది. వాళ్ళు మనల్ని హిందువుని కులాల కింద విడదీసి ఇలాగ సెక్యులరిజం భావజానాన్ని మనలో పూర్తిగా నింపి ఐక్యత లేకోకుండా చేశారు. కాబట్టి హిందూ బంధులారా ఆలోచించండి. అన్ని మతాలు సమానం కానే కాదు. ముందే చెప్పాను కదా, తల్లి పెళ్ళం ఒకటి కాదు, కుక్క నక్క కాదు, గుళ్ళో నంది ఊళ్ళో పంది కాదు. అలాగే క్రైస్తవులు ఒక సాంప్రదాయంగా ఉంటారు, అదొక ఆచారం. ముస్లిమ్స్ది ఒక ఆచారం, ఒక సాంప్రదాయం. వాళ్ళ మతాలను వాళ్ళు పాటిస్తుంటారు. మన ఆచారాలు వేరు. కాబట్టి అన్ని సమానం ఎందుకని? కాబట్టి అన్ని సమానం అనే మూర్ఖుడు ఈ దేశానికి ద్రోహి, ఈ ధర్మానికి ద్రోహి. వీళ్ళే చాలా ప్రమాదం. అలాంటి వాళ్ళకి దయచేసి హిందూ బంధులారా సెక్యులర్లకి ఈ వీడియో షేర్ చేయండి. ఈ సెక్యులరిజం భావం కలిగిన వాళ్ళు ఈ దేశానికి, ధర్మానికి ద్రోహులు. హిందువుల్ని పక్కనుండి ఎవడో కొట్టేస్తుంటే సమానంగా చూస్తాడు, ఇంకా పక్కడు కొట్టేవాడు సపోర్ట్ చేస్తాడు. కాబట్టి ఇలాంటి వాళ్ళే చాలా ప్రమాదం. హిందూ బంధులారా, బంగ్లాదేశ్లో మన హిందువుల పైన ఎంత కుట్ర జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ఆడవాళ్ళనైతే మానభంగాలు చేసి మరి చంపేస్తున్నారు. మగవాళ్ళనైతే నడు రోడ్డు మీద ఉరి తీసి కాలు చేయికి తీసి రాళ్లతో కొట్టి మరి చంపుతున్నారు. ఇప్పటికైనా సరే ఆలోచించండి. కులాలుగా కాకుండా ధర్మంగా హిందువులందరూ మనందరం ఒకటి కింద భావించుకుని ఆనందంగా, సంతోషంగా హిందువులు కలుసుకుని మనందరం కలిసి జీవించి మన ధర్మాన్ని, మన దేశాన్ని రక్షించుకుందాం. ఎక్కడో జరిగింది మనకెందుకు, మనకి ఇక్కడ కాదు కదా అనుకోద్దు. కరోనా కూడా ఈ దేశంలో రాలేదు, చైనాలో ఫస్ట్ వచ్చింది. అలాగ ప్రపంచం అంతా వ్యాపించింది కదా. అలాగే మతాల పట్ల కూడా ఎక్కడో జరిగింది అనుకోద్దు. దయచేసి ఇక్కడ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బంగ్లాదేశీ ముస్లిమ్స్ 7 కోట్ల మంది ఈ భారతదేశంలో ఉన్నారు. ఆలోచించండి. వాళ్ళకి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఓటు గుర్తింపు కార్డులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఏర్పాటు చేసింది. ఎందుకంటే రాజకీయంగా వాళ్ళు ఎదగడం కోసం. ఒక ముస్లిం వచ్చి ఖచ్చితంగా కాంగ్రెస్కి తప్ప వేరే పార్టీకి ఓటేయడు. కానీ హిందువులు మాత్రం సొంత స్వలాభాల కోసం, స్వార్థం కోసం అడ్డమైన పార్టీకి కూడా ఓటేస్తాడు. ఒకసారి ఆలోచించండి హిందూ బంధువులారా. 140 కోట్ల హిందువుల కోసం సపోర్ట్ ఏదైనా పార్టీ ఉందంటే కనుక ఒక బీజేపీ తప్ప వేరే పార్టీ ఏది లేదు.
కానీ అదే మిగతా ముస్లిమ్స్కి 24 కోట్ల మందికి ముస్లిమ్స్కి 20 పార్టీలు ఉన్నాయి సపోర్ట్గా. అంటే ఒకసారి ఆలోచించండి మనం ఎక్కడున్నాం. కాబట్టి తప్పకుండా ఆలోచించండి. మన ధర్మం కోసం, మన దేశం కోసం, మన హిందువులకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి మనం సపోర్ట్ చేసి ఓటేయాలి. అది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. హిందూ బంధువులారా ఆలోచించండి. ఇతర ప్రైవేటు పార్టీలకి మీ స్వార్థం కోసం మటుకు దయచేసి మీరు లొంగిపోకండి. రేపొద్దున్న ఏదైనా జరిగితే మటుకు పరిణామాలు మీరు అనుభవిస్తారు. కాబట్టి ఆలోచించండి హిందూ బంధువులారా. అందరికీ జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.